హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ వరల్డ్. రీసెంట్గా మేమైతే హైదరాబాద్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ పాపులర్ లొకేషన్ గండిపేట ల్యాండ్స్కేప్ పార్క్ అయితే వెళ్ళొచ్చామండి. ఈ వీడియోలో నేను ఇక్కడి వ్యూ అండ్ ఎంట్రీ డీటెయిల్స్ ఇవన్నీ ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ ఎంట్రీ గేట్ దగ్గరే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ టికెట్ వచ్చేసి 50 రూపీస్. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి బైక్ కానీ కార్ కానీ తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ వ్యూ అయితే చూడటానికి చాలా బాగుంటుంది. మేమైతే పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ స్టిల్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడే తీసుకున్నాం. కానీ ఇక్కడ కెమెరా అలో చేయాలంటే మనం దానికి సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. మీరు కూడా ఫోటోషూట్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం వీకెండ్స్లో అసలు వెళ్ళొద్దు, ఎందుకంటే ఇక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది వీకెండ్స్లో. మేము వెళ్ళిన రోజు వీకెండ్ ఇది. మేము ఫోటోషూట్ అయితే నార్మల్ డేస్లోనే తీసుకున్నాం. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి స్పెషల్ అట్రాక్షన్ లాగా కనిపిస్తుంది ఇది. సో ఇక్కడే మనం మన కార్ ఆర్ బైక్ని పార్క్ చేయాల్సి ఉంటుంది. పార్కింగ్కి మనమైతే ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. మనకు కావాల్సినంత స్పేస్ ఉంటుంది ఎంతమంది జనం వచ్చినా కూడా. ఎయిదర్ కార్ అయినా కానివ్వండి, బైక్ అయినా కానివ్వండి. ఈ గండిపేట చెరువు చుట్టుపక్కల ఉన్న బ్యూటిఫుల్ పార్క్స్, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా హెచ్ఎండిఈ వారు డెవలప్మెంట్ చేశారు. ఈ ప్లేస్ అయితే మనకి చాలా క్లీన్గా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళినా కూడా. ఇంకా పార్క్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు. మీరు ఈ పార్క్కి వెళ్ళాలనుకుంటే మాత్రం సన్సెట్ని అయితే మిస్ అవ్వకుండా చూసుకునేలా వెళ్ళండి, ఎందుకంటే ఆ టైంలో లొకేషన్ అయితే ఒక రేంజ్లో ఉంది. సో మేమైతే ఇక్కడికి ఎగ్జాక్ట్గా 4కి వచ్చాం. సో ఇప్పటి వరకు ఎంట్రన్స్ అయితే చూసారు కదా, మనం లోపలికి అయితే వెళ్దాం. సో వీకెండ్ కదా, ఈ గ్రౌండ్ చూడండి, పిల్లలతో కలకల్లాడిపోతుంది. సో వీకెండ్ టైంలో ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. మీరు చూడొచ్చు, ఎటు చూసినా గ్రీనరీయే కనిపిస్తుంది. ఇక్కడ చాలా డిఫరెంట్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. సో మనం మంచిగా పిక్స్ అయితే కూడా బాగా తీసుకోవచ్చు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఎటు చూసినా జనం అయితే కనిపిస్తున్నారు. అందులోనూ వీకెండ్ ప్లస్ ఈవినింగ్ టైం కదా, ఇంకెక్కువ మంది అయితే వచ్చారు. ఈవినింగ్ టైంలో మనం మంచిగా ఈ ఫ్రెష్ ఎయిర్ని తీసుకుని వాకింగ్ అయితే చేయొచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయో. మేము ఉండే ప్లేస్కి అయితే ఈ పార్క్ చాలా దూరంగా ఉంటుందండి, కాకపోతే మేము వ్యూ బాగుంటుందని అప్పుడప్పుడు వెళ్తున్నాం. వెదర్ చూడండి స్లోగా చేంజ్ అయితే అవుతుంది. నేనైతే మొత్తం సన్సెట్ని మీకు చూపించాలని క్యాప్చర్ చేశాను, అవన్నీ కూడా మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ ఈ వాటర్ కనిపిస్తుంది కదా, ఇదే ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్. దీన్నే మనం గండిపేట చెరువు అంటున్నాం కదా, అదే. సో ఓన్లీ గ్రీనరీయే కాకుండా మనం ఇదంతా కూడా చూడొచ్చు. ఇక్కడ ఇలా వాటర్ పక్కన ఉండడం వల్ల ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి మాత్రం మంచిగా ఇక్కడ ఎక్కడ చూసినా మంచిగా స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మంచిగా ఇలా టెంట్ వేసుకుని పిక్నిక్ లాగా వస్తున్నారు.
మనం కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు మంచిగా షటిల్ బ్యాట్స్ అవి తెచ్చుకుంటే ఇక్కడ ఆడుకోవచ్చు. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ కూడా మేమైతే మంచిగా పిక్స్ తీసుకున్నాము మా ఫోటోషూట్ అప్పుడు. ఇందులోనే క్యాంటీన్ కూడా ఉంటుంది మనకి, ఇక్కడ చూపిస్తున్నాను కదా. అంటే ఇక్కడ టిఫిన్స్ అవన్నీ అయితే దొరకవు. ఈ ఫ్రాంకీస్, పాప్కార్న్, ఈ పొటాటో చిప్స్, ఇంకా కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అయితే దొరుకుతున్నాయి. అలాగే ఎగ్ పఫ్స్, కర్రీ పఫ్స్, సమోసా ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మనకి. మా మ్యారేజ్ ఫోటోషూట్లో అయితే ఇక్కడ దిగిన పిక్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు చూడండి 6 అయితే అయింది. అసలు ఇక్కడికైతే ఈ సన్సెట్ చూడడానికే వస్తారు. వీకెండ్లో మీరు కూడా ఇక్కడికి వచ్చి కంపల్సరీ దీన్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా క్లోజింగ్ టైం అయితే అవుతుంది. లైట్స్ ఆన్ చేసాక వ్యూ చూపించాలని నేను ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో చూసారు కదా నైట్ టైంలో అయితే ఇలా ఉంది. సో ఇదండి ఫైనల్గా మన గండిపేట పార్క్. నేనైతే వీడియోలో ఏది మిస్ చేయకుండా ఫుల్గా అన్నీ చూపించాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నైట్ టైంలో అయితే ఇలా లైట్స్ వేశారు ఎంట్రన్స్లో. సో ఫ్రెండ్స్ 6:30 అయితే అవుతుంది. మనం కూడా ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. సో నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.